హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే సూపర్గా ఉన్నాము. అండ్ వీడియో పోస్ట్ చేసి అయితే నేను చాలా డేస్ అయిపోయింది. ఎందుకంటే ఈ గ్యాప్ మేమైతే పెద్ద ట్రిప్కి వెళ్ళాము. సో అందుకే ఈ గ్యాప్ అయితే వచ్చేసింది. మా హస్బెండ్ మేమైతే ఫస్ట్ మార్నింగ్ అయితే ఫంక్షన్కి వెళ్ళేసి అప్పుడు నెక్స్ట్ ఇక్కడికి వచ్చాము. మా హస్బెండ్ దించేసి అయితే వెళ్ళిపోయారు. అండ్ మేమైతే ట్రైన్ ఎక్కేసాము 4:30కి. అండ్ ట్రైన్ ఎక్కేసాక అయితే మా రన్విత అయితే బెత్తం ఎక్కి ఆడుతుంది. అండ్ ఇంటి దగ్గరే వండుకొని తెచ్చేసుకున్నాము. అండ్ ఇలా ఫ్యామిలీ ట్రిప్ అయితే మాత్రం చాలా బాగుంటుంది, ఎంజాయ్గా. అండ్ టైంపాస్ కూడా అయిపోతుంది. ఒకళ్ళే ఉంటే బోర్లా అనిపిస్తుంది, కానీ ఇలా ఇంతమంది ఉంటే టైంపాస్ అయిపోద్ది. మేమైతే చూసారు ఇంతమంది ఉన్నాము, 13-15 మెంబర్స్ ఉన్నాము పిల్లలతో కలిపి గట్ట. అండ్ మరి అన్వితాకి అయితే నిద్రే రావట్లేదు, పడుకున్న వాళ్ళు కూడా పడుకోనివ్వట్లేదు. వాళ్ళ తాతయ్య అయితే ఆడిస్తున్నారు. మా పిన్ని వాళ్ళు అయితే అందరూ బెత్తమెక్కి పడుకున్నారు, కానీ మరి అన్విత ఇంకా ఆడతానంటుంది. చూసారా, 9-7 అయింది. నేను బెత్తమెక్కి పడుకుని మరి అన్విత వీడియో షూట్ చేస్తున్నానని తెలియలేదు మరి అన్వితకి. దాని మంకీ గ్యాప్తో చూడండి ఎలా దొరుకుతుందో. తీస్తున్నానని తెలియగానే చూసారా ఓవర్ ఎక్స్ప్రెషన్ ప్రతిదానికి. అండ్ చూసారా కళ్ళు తిప్పుకుంటుంది, లైట్ ఆన్ చేశారని. అందరూ పడుకున్నారు, దీన్ని నిద్ర రాదు. చూసారా, పడుకునేటప్పటికైతే మా అమ్మగారిని 9:10 అయింది. అండ్ నాకు మళ్ళీ ఆకలేసేసి తినేసాను. అండ్ మార్నింగ్ అయితే 5 ఆ టైంకి దిగిపోయాము. అండ్ నెక్స్ట్ అయితే దిగిపోయాక మేమైతే బస్సు ఎక్కేసాము కొండపైకి. అంటే కొంతమంది సపరేట్గా ఉన్నాము, కొంతమంది ఏమో శ్రీవారి మెట్లు, కొంతమంది ఏమో మేము ఇలా కొండపైకి ఎక్కేసాము. మళ్ళీ అక్కడికి వెళ్ళాక వాళ్ళు రూమ్స్కి అని చెప్పి మళ్ళీ కట్టించుకుంటారు. సో అలా అయితే మళ్ళీ మేము జీప్ ఎక్కేసాము. జీప్ ఎక్కేసి అయితే మళ్ళీ రూమ్స్ బుకింగ్ అక్కడికి వెళ్ళాము, కేశకన్నసాలకి కట్టని. సో ఈ బ్యాగ్స్ ఇవన్నీ మావి. ఒక గ్రూప్ మాట, అమ్మమ్మ వాళ్ళతో ఒక గ్రూపు, తాతయ్య వాళ్ళతో మేము గ్రూపు. అండ్ అలా అయితే రూమ్స్ కోసం వెళ్ళాం, కానీ పని అవ్వలేదు. సో రూమ్స్ మెసేజ్ వస్తున్నారు కానీ రాలేదు. సో క్యాన్సిల్ అయిపోయాయి అప్పటికప్పుడు, అంటే రూమ్స్ దొరకవు కదా. సో అందుకే మేమైతే సత్రంలో అయితే అడ్జస్ట్ అయిపోయాము. మాకైతే సూపర్ కంఫర్ట్గా ఉంది అక్కడైతే. అండ్ మేమైతే రెడీ అయిపోయి అయితే మళ్ళీ తిరుపతి వీధుల్లో తాతయ్య గుండు మీద మా రన్నిత డ్యాన్స్, అంటే మా డాడీ గుండు ఇచ్చేసారు. మా రన్నిత అయితే వాడపిల్లి గుండుతో పెద్ద తిరుపతి దర్శనం చేస్తుంది. నేను కత్తెరలు ఇచ్చేసాను. అండ్ టిఫిన్ అయితే చేసేసి తిరుపతి దర్శనానికి అయితే వెళ్ళాలి కదా. సో మేమైతే ఎక్సైట్మెంట్గా చాలా బ్లెస్సెడ్గా ఫీల్ అయ్యి అయితే తిరుపతి దర్శనం చేసేసుకున్నాము. చూసారా, టైం చూసారా, 4:42 అయింది. అప్పటి వరకు మేము గుడిలోనే ఉన్నాము. ఫోన్స్ పికప్ చేసుకుని వచ్చేటప్పటికి రోడ్డు మీదకి 4:42 అయింది. సో మాకైతే ఏం అలసటం కూడా అనిపించలేదు, ఎందుకంటే చాలా బాగా జరిగింది దర్శనం అయితే. అండ్ నెక్స్ట్ మళ్ళీ నైట్ అయితే మేము తినడానికి అయితే మళ్ళీ బయటకు వచ్చేసాము. అండ్ ఈ ఫ్రైడ్ రైస్, ఈ నూడిల్స్లు అన్నీ నాన్ వెజ్లో తింటాం కదా, బట్ ఇది అయితే వెజ్జే కదా ఇక్కడంతా. సో నేనైతే ఫ్రైడ్ రైస్ నూడిల్స్ కలిపే తినేసాను. మా తమ్ముడు నేను 50-50 షేర్ చేసుకున్నామన్నమాట. అండ్ మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ అయితే రెడీ అయిపోయాక అయితే మళ్ళీ ఇవాళ ఏంటంటే పెద్ద తిరుపతి దర్శనం అయితే బాగా జరిగింది. సో అక్కడ అయ్యాక అయితే మళ్ళీ మంగాపట్నం, గోవిందరాజపట్నం వెళ్తున్నాం మేము. అండ్ ఇక్కడ మళ్ళీ జీప్ ఎక్కేసాము. ఇదైతే అడవి స్థలం కదా, అక్కడ అవేంటి దుబ్బు అది జంతువులు చూసాము. అండ్ జంతువులు ఏమైనా కనబడిపోవాలని చెప్పి ఆశగా అయితే చూసాము, కానీ ఏం కనబడలేదు. అండ్ నెక్స్ట్ అయితే టిఫిన్ సెంటర్కి వచ్చి టిఫిన్ చేస్తాము. అండ్ నెక్స్ట్ ఇదైతే మంగాపట్నము. ఈ మంగాపట్నం వ్యూ అయితే చాలా బాగుంది. లోపల కూడా దర్శనం కూడా చాలా బాగా జరిగింది, అంటే బాగా ఖాళీగానే ఉంది, అంత పెద్ద ఏం లేరు. అండ్ నెక్స్ట్ గోవిందరాజపట్నంకి అయితే వచ్చేసాము. ఇక్కడికైతే పిక్స్కి సూపర్గా ఉంది. అండ్ మేమైతే ఏనుగుని కూడా చూసాము. అండ్ ఇక్కడ ఎంట్రన్స్లో గోపురము ఇవంతా సెటప్లో ఫొటోస్ కూడా మంచిగా వచ్చాయి. అండ్ మరి మేమైతే అంటే ఈవినింగ్ సాయంత్రం ఉంది ట్రైన్. ఈ లోపల టైంపాస్కి అయితే అక్కడనే ఉన్నాము. భోజనం చేసేసి అక్కడే కూర్చొని టైంపాస్ చేసాము. అండ్ నెక్స్ట్ ట్రైన్ టైం అయ్యేటప్పటికి వచ్చేసాం మళ్ళీ ఇక్కడికి రైల్వే స్టేషన్కి. మరి అన్విత చూసారా, కళ్ళు పెట్టుకొని పోజులు ఇస్తుంది వాళ్ళ తాతయ్యతో. అండ్ ట్రైన్ అయితే ఎక్కేసాము. ఇప్పుడు ఎక్కడికి అంటే విజయవాడ వెళ్తున్నాము. పెద్ద తిరుపతి దర్శనం అయ్యాక విజయవాడ వెళ్ళాలి కదా. సో నేనైతే టమాటో రైస్ తినేసాను. అండ్ నెక్స్ట్ విజయవాడలో అయితే దిగిపోయాము. కృష్ణానది వచ్చేసింది. అండ్ కృష్ణానదిలో అయితే స్నానం చేసేసాము నేను, మా రన్విత. స్నానం చేసేసి అయితే మళ్ళీ దర్శనానికి అయితే బయలుదేరిపోయాము. అక్కడ అయితే 7 ఫ్లోర్స్. ఆ 7 ఫ్లోర్స్ కూడా మా రన్విత ఒక్క ఫ్లోర్ కూడా మమ్మల్ని ఎత్తుకొని ఇవ్వకుండా అదే నడిచేసింది. దుర్గమ్మ దగ్గరికి అది నడుచుకుంటూ వెళ్ళిపోయింది. మా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. సో దర్శనం అయిపోయాక అయితే ఇదైతే బయట. అండ్ ఫోన్స్ కూడా మేము తీసుకెళ్ళిపోయాము, అంటే పెద్ద రిస్ట్రిక్షన్స్ ఏం లేవు అండ్ చెక్కింగ్స్ కూడా ఏం లేవు.
అండ్ మేమేమి యూజ్ చేసేలేదు కానీ బయట గోపురం దగ్గర అందరూ ఫొటోస్ తీసుకున్నారు, అక్కడే మేము తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ అయితే మళ్ళీ ఇప్పుడు అన్ని దర్శనాలు అయితే చక్కగా జరిగిపోయాయి. మేము అందుకే మళ్ళీ రిటర్న్ అయితే అయిపోతున్నాము. చాలా బాగా జరిగింది మాకైతే దర్శనము. అన్నీ మేము తిరిగిన 4 ప్లేసెస్, ఆ 4 ప్లేసెస్ కూడా బాగా జరిగాయి. అండ్ మేమైతే ద్వారపుడికి అయితే దిగిపోయాము. అండ్ ఇక్కడైతే మా అత్త వాళ్ళ చుట్టాలు వ్యాన్ తీసుకొచ్చారు. సో వ్యాన్లో జర్నీ చేసేసి అయితే ఇంటికైతే వచ్చేసాము. సో ఈ వీడియో మా తిరుపతి వీడియో. ప్లీజ్ ఇది మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ బాయ్ గాయ్స్.